ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు తన భార్యగా ఒక్క మ్యాచ్ గెలవగానే గతమంతా మారిపోదండి. అలా మాట్లాడతారంట అమ్మగారు. ఆయన కష్టాన్ని ప్రతిభని ప్రపంచం మర్చిపోవచ్చు, నిందించొచ్చు. అప్పుడే కుటుంబం అనేది అండగా నిలబడాలి కదా. ఇలా కించపరచకూడదు. తప్పమ్మగారు, దయచేసి అలా అనకండి. గంగా, అత్తయ్య గారికి ఎదురు మాట్లాడుతున్నావా? ఇది వరకు పని మనిషి గంగనే అయితే మాట్లాడేదాన్నే కాదు. ఇప్పుడు రుద్ర గారికి భార్యని కదా. ఏ భార్య అయినా భర్తని అవమానించడం సహించలేదు. చూసారా మావి గారు, నిన్నగాక మొన్న వచ్చి అత్తయ్య గారినే వార్న్ చేసి మాట్లాడుతుంది. నేను వార్నింగ్ చేయలేదు. నా ముందు నా భర్తని అవమానించకండని బ్రతిమలాడుతున్నాను. గంగా, ఎందుకు నీ భార్యని కంట్రోల్ చేస్తున్నావు? నీకు కావాల్సింది కూడా అదే కదా. తనని సపోర్ట్ చేయడం, నీకు నచ్చని వాళ్ళందర్నీ మాటలు అనిపించడం. కుదిరితే కొట్టిస్తావు కూడా. మీరు ఏ ఉద్దేశంతో ఆ మాట అంటున్నారు? మీకెవరు నోరిపోశారు? నాకు అర్థమైంది అమ్మగారు. కావాలంటే ఇంటి పని అంతా నేనే చేస్తాను. నా కారణంగా సార్ మీద మాట పడకూడదు. అంటే ఏంటి? ఇండైరెక్ట్గా రుద్రబాబు దృష్టిలో మమ్మల్ని విలన్స్గా క్రియేట్ చేస్తున్నావా? అత్తయ్య గారు రుద్రబాబు కోసం చాలా చేశారు. నువ్వేదో బావగారి కోసం త్యాగాలు చేసినట్లు షో ఆఫ్ చేస్తున్నావు. కానీ అత్తయ్య గారు భాను చావు కారణం రుద్రబాబు అనే విషయం కూడా మర్చిపోయారు. అంతకంటే ఇంకెవరైనా ఏమైనా చేయగలరా? వీరు ఏం మాట్లాడుతున్నావు? సారీ మావయ్య, ఏదో ఫ్లోలో అనేసాను. నాట్ ఇంటెన్షనల్. పెద్దమ్మా, అమ్మా రామ్మా, అమ్మా రామ్మా, అమ్మా వచ్చాయి, అమ్మా వచ్చాయి. బాను, బాను, ఏంటండి మీరు? ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీదా? నేను కావాలని అనలేదు. నువ్వు కావాలని అన్నావని నాకు తెలుసు. అవును, అయితే ఏంటే, ఏం చేయగలం?
అయ్యో మందులు అయిపోయినాయి. ఇక్కడ పెట్టానే, లేవేంటి? ఇంటికి వచ్చేటప్పటికే అయిపోయింది. ఏవయ్యా, దేవుడు ఫోటో వెనకాల డబ్బులు దాచినాను, తీసినావా? అంటే ఏటే నేనేదో దొంగతనం చేసినట్టు అడుగుతావేటే? దేవుడా, నా క్వార్టర్కి డబ్బులు లేవు స్వామి అని దండం పెట్టుకుంటుంటే స్వామి నన్ను కరుణించి నోట్లు కిందేశాడు. తీసుకెళ్ళి తాగేశాను. అయినా మందుల కోసం దాచుకున్న డబ్బులయ్యా, ఇప్పుడు నేను మందులు ఎట్టా కొనాలి? ఎట్టా అంటే ఏ పాచి పనిలో చేసుకొని సంపాదించుకో, లేదంటే నీ కూతురు డబ్బున్న వాళ్ళ ఇంటికి కోడాలి కదా, ఫోన్ చేసి డబ్బులు తెప్పించుకో. చిచి, పెళ్ళైన కూతురు దగ్గరికి వెళ్ళి సైజాసమంటావా? తనకి అత్తారింట్లో పరువు ఉంటుందా? ఆ మాత్రం ఇంగితలేదా నీకు? ఇది బాగుందా? నువ్వు ఏ పని చేయలేవు, కూతురు అడగమంటే అడగవు. పోనీ నాకెవడన్నా అప్పిస్తాడా అంటే పావలా కూడా ఇవ్వడం. మరేటే దారి? కొంప తీసి నన్ను గారు పని చేయమంటావా? అమ్మో, నాకు పనిగా ఉంది. మొత్తానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, నీ సావు నువ్వు సావు. నాకేం మందుకు లేదంటే మందులు కావాలంటే దీనికి మందులు బతికి ఎవరిని ఉద్ధరించడానికో. లాభం లేదు. ఇల్లు గడవాలన్నా, నా పాన నిలబడాలన్నా నేనేదో ఒక పని చూసుకోవాలా.